గుమ్మం పైన ఇటువంటి ఫోటోలు ఉండే ఇళ్లకు లక్ష్మీదేవి ఎప్పటికీ వెళ్ళదు, పేదరికం అనుభవిస్తారు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి సకల సంపదలకు అధిపతి. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే సకల సంపదలు ఆమె వెంటే మీ ఇంటికి వచ్చేస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. లక్ష్మీదేవి అనేక మన్వంతరాలలో అనేక విధాలుగా జన్మించిందని శాస్త్రం చెప్తోంది. తొలి మనువైన స్వయంభువ మనువు కాలంలో శ్రీ మహాలక్ష్మి భృగు మహర్షి పుత్రికగా జన్మించింది. ద్వితీయ మనువు స్వారోచిషుని కాలంలో శ్రీ మహాలక్ష్మి అగ్ని తత్వంగా భాషించింది. అగ్ని నుండి ఆవిర్భవించిన అద్వితీయ తేజోశక్తిగా నిలిచింది. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మియే అగ్ని తత్వంతో ప్రకాశిస్తున్నందువలన అగ్నిని అర్చించిన వారికి ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. అందుకని ప్రతి శుభకార్యాదులలోనూ అగ్ని ఆరాధన అనాది కాలం నుండి వస్తున్నది. ఎంతటి వస్తువుకైనా పదార్థానికైనా ఉన్న మాలిన్యం, అశౌచం, అపవిత్రం తొలగించే శక్తి అగ్నికి ఉన్నది. అగ్నిదేవుణ్ణి ఆరాధించి ప్రజలు అగ్ని అనుగ్రహానికి పాత్రులైతే సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా లభించి దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ ధనధాన్యాలకు శ్రీ మహాలక్ష్మియే ప్రతిరూపం. ఋగ్వేదంలోని శ్రీ సూక్తం శ్రీ మహాలక్ష్మి యొక్క అగ్నితత్వాన్ని తెలుపుతుంది. ఆ విధంగా ద్వితీయ మనువు పారోచిషుని కాలంలో అగ్ని ఉద్భవ పద్మముఖిగా శ్రీ మహాలక్ష్మి బాసిల్లింది. సప్త మనువులలో మూడవ వాడైన ఉత్తమ మనువు పాలనలో శ్రీ మహాలక్ష్మి జలతత్వం పొంది నీటి నుండి ఉద్భవించింది. ఈ విశ్వం మొత్తం ప్రళయం అనంతరం జలమయం అవుతుంది. అందునుండే తిరిగి సృష్టి ప్రారంభమవుతోంది. నీటికే నారము అని పేరున్నది. నీటినందు ఆశ్రయం కలిగిన శ్రీ మహావిష్ణువు నారాయణుడు అయ్యాడు. సర్వశక్తులను తన శక్తిలో ఇముడ్చుకున్న జలం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. నాలుగో వాడైన తామస మనువు ఈ ప్రపంచాన్ని పరిపాలించిన సమయంలో శ్రీ మహాలక్ష్మి భూతత్వంతో భూదేవిగా జన్మించింది. అటు తర్వాత రేవంత మన్వంతర కాలంలో బిల్వవృక్ష స్వరూపిణిగా ఆవిర్భవించిందని వేదం చెప్తోంది. ఆ బిల్వవృక్ష ఫలములు భక్తులలోని అశుభ అపరాధ ఛాయలన్నిటినీ కూడా నిర్మూలించగలవని, తద్వారా లక్ష్మీ కళ కలగాలని శ్రీ సూక్తం నిర్వచిస్తున్నది. పువ్వులు లేకుండా ఫలములను అందించే అద్భుత శక్తి బిల్వవృక్షానికి కలదు. బిల్వవృక్షం అనగా మారేడు ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి నివసిస్తుంది. బిల్వవృక్షాన్ని ఆరాధించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. సప్త మనువులలో ఆరవ వాడైన చాక్షువ మనువు కాలంలో శ్రీ మహాలక్ష్మి కమల రూపిణిగా కమలమునందు ఆవిర్భవించింది. ఎటువంటి మానవ ప్రయత్నం లేకుండా ఉద్భవించి మానవాళికి ఉపయోగపడేది కమలం. ఇహలోకంలో ఏ ప్రభావం పొందకుండా అత్యంత మనోహరంగా ఉంటూ పరంలోని ఏకైక పరబ్రహ్మమూర్తితో అనుసంధానమై ఉంటుంది కనుక పద్మం దేవతలందరికీ కూడా ఉచితాసనమైంది. అందున శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది. ఆ తల్లి చాక్షువ మన్వంతరంలో పద్మంలోనే ఉద్భవించింది. మహాలక్ష్మి పద్మములు వంటి కన్నులు, ముఖము కలదై పద్మమునందు గల సుగంధ పరిమళాలతో పద్మమునందు ప్రీతి కలిగి పద్మము నుంచే ఆవిర్భవించింది. భక్తులను అనుగ్రహిస్తున్నది. ఇక ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో పాల సముద్రం నుంచి చంద్ర సహోదరిగా ఆవిర్భవించి తనను నమ్మి కొలిచిన వారందరికీ కూడా సర్వ సౌభాగ్యాలను ప్రసాదిస్తున్నది. మనం ప్రస్తుతం ఉన్నది వైవస్వత మన్వంతరంలో. అయితే ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. లక్ష్మీదేవి తమ ఇంటికి రావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే మనం చేసే కొన్ని తప్పుల వలన లక్ష్మీదేవి ఇంటికి రాదు. లక్ష్మీదేవి రాకపోతే ఎప్పుడూ పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటాము. ముఖ్యంగా గుమ్మం పైన ఈ వస్తువులు ఎవరైతే పెడతారో వారి ఇంటికి ఎప్పటికీ లక్ష్మీదేవి రాదని, పేదరికం అనుభవిస్తారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి గుమ్మం మీద పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.
గుమ్మం అనేది లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గుమ్మం విషయంలో ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా అలక్ష్మి రావాలన్నా గుమ్మం నుండే వస్తారు కాబట్టి ఎప్పుడూ కూడా గుమ్మాన్ని నీట్గా ఉంచుకోవాలి. అలా నీట్గా ఉన్న గుమ్మం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. నీట్గా లేకపోతే అలాంటి గుమ్మం ద్వారా అలక్ష్మీదేవి వస్తుంది. ఇక గుమ్మం పైన ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఫోటో పెట్టకూడదు. కూర్చుని ఉన్నది కానీ లేదా నిలుచుని ఉన్నది కానీ ఏదీ కూడా గుమ్మం పైన పెట్టకూడదు. అలా పెడితే ఎప్పటికీ లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు. ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది ఇంటి లోపల వైపు సింహద్వారం పైన గడియారాన్ని పెడుతూ ఉంటారు. రోజు ఆ గడియారం కింద నుండి నడుస్తూ ఉంటారు. కాలం కింద నడుస్తారు. అలా కాలం కింద నడిస్తే త్వరగా మోక్షం ప్రాప్తిస్తుంది, అంటే త్వరగా చనిపోతారని అర్థం. ఇలా మెయిన్ డోర్ పైన గడియారం పెట్టడం వలన ఆయుష్ తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా కాలాన్ని సూచించే గడియారాన్ని సింహద్వారానికి పైన తగిలించకూడదు. అలా తగిలించడం వలన ఆయుష్ తగ్గిపోతుంది. పైగా లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి రాదు. కాబట్టి గుమ్మం పైన లక్ష్మీదేవి ఫోటోలు గడియారాలు పెట్టవద్దు. అలాగే మనం పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పూలతో తోరణాలు చేసి కడుతూ ఉంటాము. కొన్ని రోజులకు ఆ పూలు వాడిపోతాయి. కొంతమంది ఆ వాడిపోయిన దండలను తీయకుండా వదిలేస్తారు. ఇలా ఏ ఇంటికైతే వాడిపోయిన పువ్వులు లేదా వాడిపోయిన మామిడి తోరణాలు ఉంటాయో ఆ ఇంటికి లక్ష్మి రాదు. ఎంత కష్టపడినా ఫలితం కూడా రాదు. ఇవి వాస్తుశాస్త్రంలో చెప్పబడిన నియమాలు. ఎవరైతే లక్ష్మీదేవి ఫోటోను గుమ్మం పైన పెడతారో వారి ఇంటికి, అలాగే ఎవరైతే గడియారాన్ని గుమ్మం పైన పెడతారో వారి ఇంటికి, ఎండిపోయిన తోరణాలు ఎవరి ఇంటికైతే ఉంటాయో ఇలా ఈ 3 ఇళ్లకు లక్ష్మీదేవి రానే రాదు. ఇలాంటి వారు ఎప్పుడూ కూడా పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచి ఇకపై ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. లేకపోతే లక్ష్మి ఎప్పటికీ మీ దరి చేరదు. ఈ 3 ఇళ్లకు ఎప్పుడూ కూడా లక్ష్మి వెళ్ళదు. ఇక ఇప్పుడు లక్ష్మీదేవి ఎక్కడ నిలుస్తుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడు లక్ష్మీదేవి దగ్గరకు వెళ్ళి, తల్లి నువ్వు ఎక్కడ ఉంటావు, ఎక్కడ ఉండవు అని సవివరంగా అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి తాను ఎక్కడ ఉంటాను అనే విషయాన్ని ఇంద్రుడితో చాలా స్పష్టంగా చెప్పింది. ఓ ఇంద్ర, నేను ధర్మము కర్మములను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించిన కామంతో ఉండే వ్యక్తులు ఉండే ప్రదేశాలలో ఉండను. ఏ వ్యక్తి అయినా లేదా కుటుంబమైన అహంకారము అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అలాంటి వారి చెంతకు కూడా నేను చేరను. అత్యాశాపరులైన వారి దగ్గర కూడా నేను కొలువు ఉండను. కర్మలన్నిటిల్లోనూ దురాశ చాలా పెద్దది. అన్ని పాపాలకు దురాశే మూలమని శాస్త్రంలో పేర్కొన్నారు. కనుక దురాశాపరుల దగ్గర కూడా నేను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది. హింసను ప్రేరేపించేవారు ఉండే ప్రదేశాల్లో, హింసాత్మక ప్రదేశాల్లోనూ నేను ఉండడానికి అంగీకరించను. మానవులపై మూగ జీవాలపై హింసకు పాల్పడేవారికి నేను దూరంగా ఉంటాను. అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలుగజేస్తాను. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ నేను కొలువు ఉంటాను. మహిళలను అవమానించటం, వారిని కించపరచటం, అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడటం వంటి పనులు చేసేవారి దగ్గర నుంచి నేను దూరంగా వెళ్ళిపోతాను. తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరికొకరు గౌరవించుకునే సభ్యులు ఉండే కుటుంబం పైన కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. నేపథ్యాలతో సంబంధం లేకుండా వచ్చిన అతిథులను గౌరవించటం, అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో కానీ ఒట్టి చేతులతో కానీ పంపని ఇండ్లు పుణ్యక్షేత్రాలతో సమానం. అలాంటి ఇల్లు లక్ష్మీ నివాసమై ఉండటమే కాదు, ఆ కుటుంబాలు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాయి. అలాంటి ఇళ్లల్లో ఎప్పుడూ నేను నివాసం ఉంటాను. ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలు ఉండే ఇంటికి నా ఆశీస్సులు సదా ఉంటాయి. అలా కాకుండా నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉండే ఇంటిని నేను వదిలి వచ్చేస్తాను. ఎక్కడ అహం ఉంటుందో, ఎక్కడ అశుభ్రత భక్తి ఉండదో అక్కడ నేను నిలువను అని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది. కాబట్టి లక్ష్మి ఇంటికి రావాలంటే స్వయంగా లక్ష్మీదేవి చెప్పిన ఈ నియమాలు తప్పక పాటించాలి. లక్ష్మీదేవికి నచ్చని పనులు చేయకూడదు.
Thank you for watching our video. Please do subscribe and like the video.